Welcome to my YouTube channel. My name is Suresh Babu. I am from Hindi faculty. For latest updates, subscribe to my YouTube channel. Today topic is for 10th class Andhra Pradesh students Hindi grammar. So next month July they are writing their common examinations. I will get in Hindi 10 out of 10 points. అయితే 10కి 10 పాయింట్స్ పొందాలంటే హిందీలో మెయిన్గా 12 మార్క్స్ గ్రామర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రత్యేకంగా ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి 10th విద్యార్థుల కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో యాజ్ పాసిబుల్ యాజ్ డిస్క్రైబ్ చేస్తూ ఆ గ్రామర్ గురించి ఎలా అర్థం చేసుకొని రాయాలో చెప్తాను. సో ఇక్కడ మన హిందీ పేపర్ ఫర్ ఏపీ ఆంధ్రప్రదేశ్కి 10th క్లాస్ వాళ్ళకి 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ సంవత్సరం ఏమవుతుందంటే 12 గ్రామర్ టాపిక్స్లో ఓన్లీ 3 ఆప్షన్స్ మాత్రమే ఇస్తున్నాడు అవుట్ ఆఫ్ 12 బిట్స్లో. సో ఈ 12 గ్రామర్ టాపిక్స్ని ఎలా మనం అర్థం చేసుకొని గ్రామర్ని బైహార్ట్ చేయడానికి అవకాశం లేదు. వీలైనంత వరకు అర్థం చేసుకొని రాయగలిగితే యూ కెన్ గెట్ 12 out of 12 ఇన్ గ్రామర్ పార్ట్. ఇదే మనకి 10 పాయింట్స్ రావడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ మనం గ్రామర్లోకి వెళ్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ వాడు ఎగ్జామ్లో ఇచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఇన్ గ్రామర్ టాపిక్ తత్సమ్ రూప్ और तद्भव शब्द. అసలు తత్సమ్ శబ్ద తద్భవ శబ్ద అంటే ఏంటి? తత్సమ్ ఇచ్చి తద్భవ రూపంలోకి చేంజ్ చేయమంటాడు, తద్భవ రూపమే బదిలీ అంటాడు, యా తద్భవ శబ్దంలో ఇచ్చి తత్సమ్ శబ్దమే బదిలీ అంటాడు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వాడు తత్సమ్ అంటే మనకి యు నో ద ఫస్ట్ వాట్ ఈస్ ద తత్సమ్. తత్సమ్ అంటే ఏంటి? సాంస్క్రిట్ వర్డ్. ఈ సాంస్క్రిట్ వర్డ్లో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వి కాల్ తత్సమ్ శబ్ద. దాన్నే ఆ తత్సమ్ శబ్ద సాంస్క్రిట్లో ఉన్న వర్డ్స్ హిందీలోకి చేంజ్ అయిన తర్వాత మార్పు చెందినట్టుగా వచ్చినటువంటి వర్డ్స్ ఏ ఉన్నాయో వాటిని తద్భవ శబ్ద అంటారు. అలానే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ప్రకృతి వికృతి అంటాం. సో ఇక్కడ మనకి తత్సమ్ తద్భవ శబ్ద. సో ఇక్కడ ఒక సావన్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు. ఇది తత్వం శబ్దంలో ఉన్నప్పుడు ఆ సంస్కృత శబ్దం హిందీలో మారినప్పుడు ఒక లెటర్ అట్లా అటు ఇటుగా కొద్దిగా మారుతుంది. దగ్గరగానే ఉంటాయి, మనం చూసుకోవాలి కొద్దిగా. సావన్ అది హిందీలోకి మార్చంగా తద్భవ శబ్దం ఏమైంది? శ్రావణ్. అలానే సపన తత్వం శబ్ద దాన్ని తద్భవలో మారిస్తే ఏమవుతుంది? స్వప్న. సపన స్వప్న. అలానే సూరజ్ తత్సం శబ్ద దాన్ని తద్భవ శబ్దంలో చేంజ్ చేయండి సూర్య. అలానే వారి తత్వం శబ్ద దాన్ని హిందీలో చేంజ్ చేయండి తద్భవ శబ్దంలోకి భారీ. ఇలా సిమిలర్ చిన్న ఒక వర్డ్ ఒక లెటర్లో చేంజ్ అవుతుంది. చంద్ర ఆ దీర్ఘము కానీ ఏత్వంలో కానీ మార్పు వస్తుంది, అలా అంతే. చంద్ర చాంద్. అలా మోర్ మయూర్. ఈ రకంగా మనం ఇవన్నీ కూడా మన ప్రాక్టీస్లో జనరల్గా వచ్చేసేటువంటి దీంట్లో మనం ఎక్కువగా బైహార్ట్ చేసినటువంటి అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేళ్ళకి ఇవి కూడా నెక్స్ట్ టాపిక్ వచ్చేయాలని అనుకునే వాళ్ళకి క్రియా విశేషం. నెక్స్ట్ టాపిక్ వచ్చేళ్ళకి క్రియా విశేషం. సెకండ్ క్వశ్చన్ క్రియా విశేషంలో ఎలా ఇస్తాడు? సో క్రియా విశేషణ అంటే అర్థం ఏంటి? యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏమి ఇండికేట్ చేస్తుంది? మన సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ యొక్క స్పెషాలిటీ విశేషత. క్రియాకి విశేషత బతానే వాళ్ళ శబ్దంకో క్రియా విశేషణ कहते हैं. సో ఇక్కడ ఇది మ్యాక్సిమం క్రియకి డిసైడే ఉంటుంది విశేషణ, క్రియా విశేషణ. విశేషణ అంటే విశేషణకి క్రియా విశేషణకి చాలా దగ్గరగా మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. నౌను ప్రనౌన్ యొక్క స్పెషాలిటీని संज्ञा सर्वनाम की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. क्रिया की विशेषता बताने वाले शब्दों को क्रिया विशेषण कहते हैं. ఇది సిమిలర్గా రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. సో అది జాగ్రత్తగా పరిశీలించాలి మనం.
రామ్ అచ్చా లడ్కా హై అన్నా అనుకో, కౌన్ అచ్చా లడ్కా హై, రామ్. సో ఇక్కడ నౌన్ అనేది రామ్ దాని గురించి చెప్తుంది కదా, అచ్చా అనేది విశేషణ అయింది. సపోజ్ రామ్ని ఉదాహరణ తీసుకొని రామ్ తేజ్ దౌడ్ రహా హై అన్నాను. ఇక్కడ క్రియని కైసే క్రియా వాట్ ఈస్ దౌడ్ రహా హై, కైసే దౌడ్ రహా హై, తేజ్. ఇక్కడ తేజ్ ఏమైంది, ఇక్కడ క్రియ యొక్క విశేషణ అని చెబుతుంది. కైసే దౌడ్ రహా హై, తేజ్. సో దిస్ ఈజ్ క్రియా విశేషణ, డిఫరెన్స్ బిట్వీన్ యాడ్జెక్టివ్ అండ్ యాడ్వర్బ్. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో మనకి ఎగ్జామ్లో ఇచ్చేది క్రియా విశేషణే, కానీ డిఫరెన్స్ కోసం విశేషణకే క్రియా విశేషణ డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం చెప్పడం జరిగింది. అలానే వనజ खूब पढ़ती है, वनजा इज ए गर्ल, पढ़ती है यहाँ क्रिया, कैसी पढ़ती है, क्रिया को प्रश्न करो, कैसे पढ़ती है, खूब पढ़ती है. तो खूब मीन्स वेरी वेल. सो यहाँ एडवर्ब क्या होगा, क्रिया विशेषण खूब. इस तरह वे परीक्षा में एक वाक्य देकर इस तरह वनजा खूब पढ़ती है, इस वाक्य में क्रिया विशेषण पहचानिए అంటాడు. అప్పుడు మనం క్రియను క్వశ్చన్ చేసుకుని కైసే పడతా హై, కైసే దౌడతా హై ఇట్లా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తే అది క్రియా విశేషణ అనేది మనకు తెలిసిపోతుంది. एग्जाम्पल ఇప్పుడు మనం చూసాం కదా, राम तेज दौड़ रहा है, कैसे दौड़ रहा है, तेज. यहाँ क्रिया विशेषण तेज. और वनजा खूब पढ़ती है, यहाँ कैसे पढ़ती है, खूब. सो यह क्रिया विशेषण खूब. इस तरह आसानी से हम क्रिया विशेषण पहचान सकते हैं. ఈజీగా మనం క్రియా విశేషణని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ व्हाट इज दैट, अंकों को हिंदी अक्षरों में लिखिए అంటాడు. సో అక్షరం में लिखिए, హిందీ అక్షరం में लिखिए అనగానే మనకి 1 to 100 నెంబర్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాల్సిన అవసరం ఉంది. అది వస్తేనే మనం నెంబర్స్ని ఈజీగా రాయగలుగుతాం. ఎక్కువగా ఈ ఎగ్జామ్లో మనకి కవి కానీ రచయిత యొక్క వాళ్ళ యొక్క జీవనకాల జన్మ మృత్యు ఇయర్స్ ఉన్నాయి. సో 1880 కవులు కవిత్రుల యొక్క జన్మ మరణ డేట్స్ ఉన్నాయి. 1888 అని, 1970 అని, అలానే 1977 అని, 1673 అని, 1575 అని, 1498 అని, ఇవన్నీ మనకి నెంబర్స్ థౌజండ్స్ ల్యాక్స్ రావాల్సిన అవసరం లేదు. ఈ రాయడానికి హిందీలో అక్షరాలు రాయాలంటే మనకి 1 to 100 నెంబర్స్ వచ్చి ఉండాలి. మనకి చివరి ఉన్నటువంటి ఏమంటే మనం 100 అంటే 100 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1947 అని ఉంది. సో 19 ఏమంటాం, 19 అంటాం, అంటే ఇక్కడ 100 అనే కదా, 1900. చివరి ఉన్నటువంటి నెంబర్ ఏంటి, 47 ఏమంటారు మనకు తెలిసి ఉండాలి, అంటే 47ని 47 అంటాం. కాబట్టి ఇక్కడ ఈజీగా 1947 అని రావచ్చు. కాబట్టి మనకి కంపల్సరీగా నెంబర్స్ అనేటువంటి దాని మీద కమాండ్ వచ్చి ఉండాలి 1 నుంచి 100 వరకు. అలానే 1888 అంటాడు, అప్పుడు ఏం రాయాలి, మనకి 1800స్లోనే ఉంది కదా, 1800 ఏమంటాం, 1888. 88 ఏమంటాం, 88 అంటే 1888. సో ఈ రకంగా మనం నెంబర్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్ రాయగలగాలి అంటే అంకో అక్షరం హిందీ అక్షరం లిఖనా అనే దానికి కంపల్సరీ నెంబర్స్ నేర్చుకొని ఉండాలి. అలానే 1573 దాన్ని ఎలా రాస్తాం, హిందీ అక్షరం 1573 ఏమంటాం, 73 అంటాం. సో 1573. కాబట్టి చిల్డ్రన్స్ మీరు కంపల్సరీగా 1 నుంచి 100 వరకు రావటానికి అంకెల్ని నేర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేసి ఉండాలి. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటది, తత్సము తద్భవ్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ వచ్చేళ్ళకి క్రియా విశేషణ్, థర్డ్ క్వశ్చన్ వచ్చేళ్ళకి అంకో అక్షరం में लिखिए. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేళ్ళకి వాట్ ఈస్ దట్, కారక్ చిహ్న్. వాట్ ఈస్ దట్, కారక్ చిహ్న్. సో ఇక్కడ కారక్ చిహ్న్ అనేక మనకి కారక్ అంటే ఏంటి, కేస్ అంటే ఏంటి, విభక్తులు. ఇక్కడ బ్లాంక్ ఇచ్చేసేసి ఒక సెంటెన్స్లో బ్లాంక్ ఇచ్చి ఉచిత్ కారక్ చిహ్న్ సే బరియే అంటాడు. సో ఉచిత్ కారక్ చిహ్న్ అనేటువంటిది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విభక్తుల్ని సరైన కారక్ చిహ్నాన్ని విభక్తిని ఆ ఖాళీలో పూరించాలి. ఇది తెలియాలంటే ఆ కారక చిహ్నాల యొక్క విభక్తి చిహ్నాలు ఏంటని మనకు తెలిసి ఉండాలి. అవేంటంటే ఇప్పుడు నే, కర్తాకార్ ఇట్లా అన్నీ ఉన్నాయి. నే, కా, కే, కీ, కో, మే, పర్, సే, కే లియే. సో ఇవన్నీ మనకి కర్తాకార, కర్మకార, కరణకారక, సంప్రదానకారక అన్నీ చెప్పుకునే బదులు ముందు అసలు కారక విభక్తి చిహ్నాల గురించి మనం చెప్పుకున్నాం. సో నే అనేది ఎప్పుడు వాడతాము, ఈ విభక్తి ప్రత్యయాన్ని, దీన్ని ఏమంటాం, నేని కర్తాకారక అంటాం. సో ఇది ఎప్పుడు వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వాడాలి, టెన్స్ అనే సెంటెన్స్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు కర్తతో పాటు సబ్జెక్ట్తో పాటు వస్తుంది కాబట్టి దీన్ని కర్తాకారక అంటాం.
ఓన్లీ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు క్రీని చూసి అక్కడ నే పెట్టాలి. నే ఎలా పెడితే అలా పెట్టకూడదు. ఆ క్రీ కూడా సకర్మకమైనప్పుడు మాత్రమే కర్తతో పాటు కర్త పక్కనే నే ప్రత్యయం వస్తుంది. సో నెక్స్ట్ కా కే కి. కా కే కి అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓఎఫ్ ఆఫ్ యొక్క అని. సో కాని ఎక్కడ వాడాలి, కేని ఎక్కడ వాడాలి, కీ ఎక్కడ వాడాలి. కా అనేది పుంలింగ ఏకవచనము, కే అనేది పుంలింగ బహువచనము, కీ అనేది స్త్రీలింగ ఏకవచన్ ఆర్ బహువచనంలో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రామ్ డాష్ బేటా హై. ఇక్కడ మనం తర్వాత ఉన్న సంజ్ఞ ఏదైతే ఉందో బేటా, బేటా ఎలా ఉంది, పుంలింగం ఏకవచనం. కాబట్టి మనం కాకేకీలు ఏం పెట్టాలి, కా, రామ్ కా బేటా. అలానే ఎగ్జాంపుల్ రామ్ డాష్ బేటే అని ఉంది. బేటే అనేది పుంలింగమే, ఎలా ఉంది, బహువచనంలో ఉంది. కాబట్టి ఏం పెట్టాలి, బిఫోర్ కే. కాబట్టి అక్కడ రామ్ కే బేటే. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్, రామ్ డాష్ బేటీ. అక్కడ బేటీ అనేది స్త్రీలింగ ఏకవచనం, కాబట్టి మనం కీ వాడాలి, రామ్ కి బేటీ. సపోజ్ ఇంక అనదర్ ఎగ్జాంపుల్, రామ్ డాష్ బేటియా. ఇక్కడ స్త్రీలింగ బహువచనం ఉంది, కీయే వాడాలి. స్త్రీలింగ ఏకవచనం బహువచనంలో కూడా కీ కారకనే వాడాలి. రామ్ డాష్ బేటియా అంటే రామ్ కి బేటియా. ఈ రకంగా కారక చిహ్నాలని మనము సరైన కారక చిహ్నాలని ఆ బ్లాంక్స్లో ఇలా యూజ్ చేయాల్సిన తెలుసుకుంటే కనుక ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. అలానే మే అంటే అర్థం ఏంటి, ఇన్. పర్ అంటే ఆన్. పేడ్ డాష్ కవ్వా హే. వేర్ ఇస్ ద కవ్, పర్ అంటే చెట్టు పైన కాకి ఉంది, అక్కడ పేడ్ పర్. గర్ డాష్ మాహే. ఇంట్లో ఎవరున్నారు, లో అని రావాలి కాబట్టి అక్కడ గర్ మే మాహే. ఇలా మన సెంటెన్స్ అయితే ఈజీగా ఆ కారక చిహ్నాలు ఏమొస్తాయి అనేది ఆ ఫార్మేషన్ బట్టి ఈజీగా చేయగలుగుతాము. కాబట్టి ఆ విభక్తి చిహ్నాలు ఏంటో మనకు తెలిసి ఉండాలి. అవేంటి, నే, కా, కే, కీ, కో, మే, పర్, సే, కేలియే. ఇప్పుడు మనం సే అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సే అంటే విత్ వస్తుంది, ఫ్రమ్ వస్తుంది. సే అంటే తో అని వస్తుంది, అలానే కూడా అని వస్తుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మై హాత్ సే లిఖతా హూ. హాత్ డాష్ లిఖతా హూ అనే ఎగ్జాంపుల్ ఉన్నాను అనుకోండి. డాష్ అంటే హాత్ అంటే హ్యాండ్, చేత్తో కదా, విత్ హ్యాండ్ కాబట్టి అక్కడ సేగా వాడాం. ఇక్కడేమో విత్గా వాడాం. ఈ సేనే ఫ్రమ్ నుంచి వాడాం అనుకోండి. పే డాష్ పత్తా గిరిపడ. పేడ్ సే అంటే చెట్టు నుంచి, అక్కడ సే అర్థం ఏమైంది, ఫ్రమ్ నుంచి అని. ఈ రకంగా దాని అర్థాన్ని బట్టి మనం ఈ కారక విభక్తి చిహ్నాలు తెలిస్తే ఈ కారక చిహ్నాలు అనేటువంటి ఈజీగా రాయగలుగుతాం. మరి ఇంకొక విభక్తి చిహ్నం ఉంది, కేలియే అంటే అర్థం ఏంటి, ఫర్ కొరకు. ఇక్కడ మై డాష్ मैं अपनी डैश के लिए दवाई ले आया हूँ. मैं अपनी माता डैश दवाई ले आया हूँ. ఇక్కడ ఏం రావాలి, కేలియే. ఎవరి కోసం తెచ్చావు, ఫర్ యువర్ మదర్. मैं अपनी माता के लिए दवाई ले आया हूँ. సో కేలియే అంటే అర్థం ఏంటి, కొరకు, ఫర్. ఈ రకంగా విభక్తి చిహ్నాలు యొక్క అర్థము, అవి ఎక్కడ వాడాలి అనేటువంటిది మనం అర్థం చేసుకొని ఈజీగా ఒక మార్కుని పొందవచ్చు. నెక్స్ట్ 4th టాపిక్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత 5th టాపిక్ ఏంటంటే సమాస్. సమాస్ అనేటువంటి రాయాలంటే మనకి సమాస్ మీద కొద్దిగా అవగాహన అనేది ఉండాలి. అవి ఏంటి, తత్పురుష సమాస్, అవ్యయభావ సమాస్, కర్మధారయ, ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి సమాస్. మరి ఇవన్నీ రాయాలంటే నేను షార్ట్కట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. తత్పురుష సమాస్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మన ఆ యొక్క శబ్దాన్ని విభక్తి కారక చిహ్న రూపంలో ఆ విగ్రహ రూపంలో మార్చేటప్పుడు కారక చిహ్నాలతో విడగొట్టగలిగితే, కారక చిహ్నంతో యాడ్ అయి ఉంటే కనుక అది ఏమవుతుందంటే తత్పురుష సమాసం. ఎగ్జాంపుల్గా 2 చెప్తాను వినండి. భారత్వాసిని విగ్రహవాక్యం రాస్తే భారత్ కా వాసి. ఇక్కడ కా అనేది కారక చిహ్నంతో విడగొట్టగలిగాం కదా, కాబట్టి ఇక్కడ భారత్ కా వాసి అయిపోయింది. అలానే భుజ్ బల్ అన్నాను. ఇక్కడ భుజ్ బల్ అంటే ఇక్కడ దీని విగ్రహవాక్యం రాయండి, భుజ్ మే బల్. సో ఇక్కడ విగ్రహ వాక్యంగా మే అనేది వచ్చింది, అంటే కారక చిహ్నం మే. సో ఈ రకంగా కారక చిహ్నంతో కనుక విగ్రహవాక్యము చేంజ్ అయితే కనుక అది కంపల్సరీ తత్పురుష సమాసం అవుతుందని గుర్తించండి. అలానే లోక్ గీత్, లోక్ కా గీత్, ఇక్కడ కూడా కారక చిహ్నంతో డివైడ్ అయింది, అది అప్పుడు తత్పురుష సమాసం అవుతుంది. అలానే విశ్రామ్ గర్, దాన్ని విగ్రహవాక్యం రాయండి, విశ్రామ్ కే లియే గర్. ఇక్కడ కూడా కారక చిహ్నంతో డివైడ్ అయింది కాబట్టి అది తత్పురుష సమాసం అవుతుంది. ఈ రకంగా ఈజీ టెక్నిక్ ద్వారా మనము అది తత్పురుష సమాసం అని గ్రహించగలుగుతాము. ఇందాక నేను చెప్పా కదా కారక చిహ్నాలు ఎక్సెప్ట్ నే తప్ప కా, కే, కీ, కో, మే, పర్, సే, కేలియే ఇలాంటి యొక్క కారక చిహ్నాలతో మన విగ్రహవాక్యం మార్పు చెందితే కనుక అది తత్పురుష సమాసం అని గ్రహించండి. ఈ రకంగా మనం తత్పురుష సమాసాన్ని ఈజీగా
గ్రహించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అలానే రెండోది అవ్యయభావ సమాసాన్ని ఎలా క్రియా విశేషణని గుర్తుపెట్టుకోండి. షార్ట్కట్లో అంటే దాని యొక్క గుర్తుగా పెట్టుకోండి. క్రియా విశేషణ్ ఎలా కన్కన్ హర్కన్, తున్ హర్తున్, ఆజీవన్ జీవన్ పర్యాంత్, గాంధీజీ ఆజీవన్ అహింసా కా పాలన కియా హై. సో ఇక ఇక్కడ ఏంటి ఆజీవన్ లైఫ్ లాంగ్ అనేది యాడ్వర్బ్గా వస్తుంది. ఈ రకంగా యాడ్వర్బ్ని ఇండికేట్ చేయగలిగితే అది ఏ సమాసాన్ని గుర్తుపెట్టుకుంటారు? అవ్యయభావ సమాసాన్ని ఈజీ గుర్తుపెట్టుకోండి. అది ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ అవ్యయభావం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమాస్ కర్మధారే. అది కూడా మీకు ఒక టెక్నిక్ చెప్తాను. కర్మధారే సమాసానం కానీ మీ మైండ్లో యాడ్జెక్టివ్ అని మైండ్లో పెట్టుకోండి. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? విశేషణము. అంటే ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, ప్రాచీన్ కాల్ అంటే ఏంటి? అర్థం ఏంటి? ఎన్షియంట్ పీరియడ్. అంటే ఇక్కడ ఎన్షియంట్ అనేటువంటిది ఏమైంది? ఇక్కడ విశేషణాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇదే సమాసం అని గుర్తుపెట్టుకుంటారు, కర్మధారై. ఆధునిక్ కాల్ మోడర్న్ పీరియడ్. ఇది కూడా మోడర్న్ అనేది యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది. ఈ రకంగా మీరు ఈ టెక్నిక్ని కనుక మీరు మైండ్లో పెట్టుకుంటే ఆసానీసే సమాస్ పహచాన్ సక్తే, ఈజీగా మీరు సమాసాన్ని రాయగలుగుతారు. అలానే నెక్స్ట్ పురాణి టోపీ. ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా ఏం తెలియజేస్తుంది? పురాణి టోపీ, ఓల్డ్ క్యాప్. ఇక్కడ ఓల్డ్ అనేది కూడా యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేస్తుంది. ఎట్టా యాడ్జెక్టివ్ని ఇండికేట్ చేసింది కాబట్టి అది కూడా ఏ సమాస్ అవుతుంది? కర్మధారయ సమాస్. ఓకే, నెక్స్ట్ ద్వంద్వ సమాస్. ద్వంద్వ సమాస్ అనేది అంటే ఏంటి? బోత్ అంటే బోత్ వర్డ్స్ ప్రయారిటీ, ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఈక్వల్ ప్రయారిటీ కనుక ఉండగలిగితే అది ద్వంద్వ సమాస్ అవుతుంది. సో ఇది ఈజీగా మీ అందరికి తెలిసినటువంటిది. మాతా పిత, మాత ఈజ్ పహలా పద్ ఆర్ పిత దూసరా పద్. రెండు పదాలు ఈక్వల్ ప్రయారిటీ ఉంది, బోత్ ప్రయారిటీస్. సో అలానే బాయి బెహన్, బాయి ప్రయారిటీ ఆర్ బెహన్ బోత్ ఆర్ సేమ్ ప్రయారిటీ. దిన్ రాత్, డే అండ్ నైట్ బోత్ సేమ్ ప్రయారిటీ. ఊంచ్ నీచ్, అప్ అండ్ డౌన్ బోత్ సేమ్ ప్రయారిటీ. అంటే రెండు పదాలు ఈక్వల్ ప్రయారిటీ ఉండగలిగితే అది ఏ సమాసం అవుతుంది? సుఖ్ దుఃఖ్, అది కూడా అలానే సేమ్ ఈక్వల్ ప్రయారిటీ. ఇలాంటి వాటిని ద్వంద్వ సమాసం అంటాం. నెక్స్ట్ ద్విగు సమాస్. ద్విగు అనగానే ఇక్కడ అర్థం ఏంటంటే నెంబర్ని ఇండికేట్ చేస్తుందని మైండ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సో ఇక్కడ నెంబర్ని అంటే నవరాత్రి అన్న, నవ్ అంటే ఏంటి? నైన్ నైట్స్. సో అలానే నెక్స్ట్ సౌగున్ అన్న 100, అక్కడ కూడా అది నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సప్తాహ 7 days = 1 week, అది కూడా నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. చౌరాహ 4 crossroads, అలానే ఇది కూడా చౌరాహ అనేది కూడా నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ రకంగా నెంబర్ని ఇండికేట్ చేసేది ఏదైనా సరే అది ద్విగు సమాస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బహువ్రీహి సమాస్. ఈ బహువ్రీహి సమాస్ అనేది మన 10th class టెక్స్ట్ బుక్లో ఒకటే ఇచ్చాడు, గిరిధర్ నాగర్ అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. కాబట్టి బహువ్రీహి సమాస్ అంటే ఏంటంటే వీటన్నిటి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో బహువ్రీహి సమాసంలో ఏ పదము ప్రయారిటీ ఉండదు, కిసి పదక విశేషత నహీ హోతా. అంటే ఏ పదానికి ప్రయారిటీ ఉండదు. కాదు కిసి వస్తువు యా వ్యక్తికే బారేమే వర్ణన హోతా హై. ఏదైనా ఒక వస్తువు గురించి కానీ, ఒక వ్యక్తికి పశువు గురించో లేదా మనిషి గురించో ఒక థింగ్ గురించో డిస్క్రైబ్ చేయటం కలుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చతుర్భుజ అన్నాను. చతుర్భుజ అనేటువంటిది ఇక్కడ చతుర్భుజ అంటే 4 shoulder. సో జో చతుర్భుజ్ అనేటువంటి వాడు కలికని 4 భుజ్ धारण किया हुआ भगवान कौन है? विष्णुमूर्ति. అలానే చక్రధర్ అంటే जिसने चक्र का धारण किया है वो है विष्णुमूर्ति. అలానే గిరిధర్ నాగర్ అని. గిరిధర్ నాగర్ మీన్స్ ఇక్కడ గిరి అంటే పహాడ్ అంటే అర్థము. సో జో ఆప్నే హాత్ మే గిరి కా ధారణ కియా హై ఓ హై శ్రీకృష్ణ. ఎవరైతే కొండను తన యొక్క చేతిలో ధరించి ఉన్నాడో ఆయన శ్రీకృష్ణుడు. కమల్ లోటస్, జో కీచడ్ సే ఉత్పన్న హువా పుష్ప. ఏదైతే బురద నుంచి పుట్టినటువంటి పుష్పము ఏదైతే ఉందో అది. ఈ రకంగా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ దాని గురించి విశేషంగా వర్ణించడం జరుగుతుంది. ఈ రకంగా ప్రత్యేకంగా చేయగలిగితే కనుక ఇది బహువ్రీహి సమాసాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు ఫైనల్గా చెప్పాలంటే మనకి టెక్స్ట్ బుక్ మొత్తంలో బహువ్రీహి సమాసంలో గిరిధర్ నాగర్ అనేది ఒకటే ఉంది. సో ఇది బహువ్రీహి సమాస్. సో సమాసంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ టెక్నిక్ని ఫాలో అయితే ఈజీగా మీరు ఏ సమాసం అనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దట్? సంధి విచ్ఛేద్. సంధి విచ్ఛేద్ తెలియాలంటే సంధి నియమాలు తెలియాలి. కానీ సంధి నియమాలు తెలుసుకునే ముందు
తెలుసుకునేంత టైం మనకి నెక్స్ట్ మంత్లోని ఎగ్జామ్స్ కాబట్టి టైం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ సంధి అనేటువంటి వాటిని డివైడ్ చేయగలుగుతున్నారు కాబట్టి వాటిని అభ్యాసం ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి లెసన్ ఒక లెసన్ కంప్లీట్ అయిన వాటిలో నెంబర్ ఆఫ్ టైం మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఈజీగా చేయగలుగుతాం. అయినా ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, 2 పదాలని విడగొట్టడం. సంధి విచ్ఛేద్ అంటే అర్థం ఏంటి, డివైడ్ 2 వర్డ్స్, యాడ్ డివైడ్ 2 వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయ అని ఉంది ఒక వర్డ్, దాన్ని 2గా విడగొట్టాలి. దేవ్ ప్లస్ ఆలయ్, ఇలా 2 శబ్దాలు కలిసి ఒక వర్డ్గా తయారైంది. దేవాలయ అనేది దేవ్ ఒక వర్డ్, ఆలయ ఒకటి. అప్పుడు ఏం చేయాలి, దేవ్ ప్లస్ ఆలయ్. సో అలానే దేవాలయ అయిపోయింది. నెక్స్ట్ పుస్తకాలయ, పుస్తక్ ప్లస్ ఆలయ్. ఈ ఈజీగా చేయొచ్చు. కొన్ని ఉన్నాయి. పర్యావరణ్ అనేది సంధి విచ్ఛేదం, పరి ప్లస్ ఆవరణ్. అలానే పావన్, మన హం భారతవాసి లెసన్ వస్తుంది. పవన్ పావన్ 2 శబ్దాలు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పవన్ పావన్ అనేటువంటి దీర్ఘమాత్ర ఉంటుంది, పవన్ అనే దానికి దీర్ఘమాత్ర ఉండదు. పవన్ అంటే హియర్ నాట్ పవన్ కళ్యాణ్. పవన్ అంటే అర్థం ఏంటి, ఎయిర్. సో ఇక్కడ అర్థం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దీన్ని ఎలా డివైడ్ చేస్తారు చూడండి. పవన్ దీని విడగైతే పో ప్లస్ అన్, కానీ పావన్ అన్నాడని అర్థం ఇచ్చాడు. పావన్ అంటే ఏంటి, హోలీ, పవిత్రమైన. దాన్ని డివైడ్ చేస్తే ఎలా వస్తుంది, పౌ ప్లస్ అన్, పావన్. సో ఈ రకంగా వాటిని దగ్గర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ఆల్రెడీ మీ ప్రాక్టీస్లో వచ్చేస్తుంటాయి. అలానే అత్యంత, అతి ప్లస్ అంత. నిస్సందేహ, నిహ్ ప్లస్ సందేహ. సో వీటిలో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఈజీగానే ఉంటాయి. సూర్యోదయ్, సూర్య ప్లస్ ఉదయ్. సూర్యాస్త, సూర్య ప్లస్ అస్తయ్, అస్త, सूर्य प्लस अस्तर. ఈ ప్రాక్టీస్ మీద बच्चे आप आसानी से कर सकते हैं. ఈ ప్రాక్టీస్ మీద మనకి ఈజీగా మనం చేయగలుగుతాం. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ नेक्स्ट क्वेश्चन. अनेक शब्दों में एक शब्द, अनेक शब्दों को एक शब्द में लिखना. ఒక ఉదాహరణ వాడు ఇస్తున్నాడు ఎగ్జామ్లో. वह व्यक्ति जो अपने देश के प्रति భక్తి रखता है, वह వ్యక్తి ఏ పర్సన్ అయితే తన దేశం పట్ల భక్తిని ఉంచుతాడో అన్న ఆ వాక్యాన్ని ఒక వర్డ్లో రాయాలి. కౌన్ హే, తన దేశం పట్ల భక్తి ఉంచేవాడు ఎవరు, దేశభక్తి, అంతే కదా, దేశభక్తి అంటాం. ఈ రకంగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ जो कविताएं लिखता है उसे क्या कहते हैं, कवि कहते हैं. जो कविताएं लिखता है उसे क्या कहते हैं, कवि कहते हैं. అలానే जानने की इच्छा करने वाला जिज्ञासु. जानने की इच्छा करने वाले को क्या कहते हैं, जिज्ञासु कहते हैं. ఏదైతే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటాడో అని ఏమంటాము, జిజ్ఞాసు అంటాం. అలానే जो विश्व के सभी देशों से जुड़ा हो అని ఇస్తాడు. దాన్ని ఏక శబ్దం ఎలా రాయాలి, అంతర్రాష్ట్రీయ. ఏం రాయాలమ్మా, అంతర్రాష్ట్రీయ. అలానే మన్కో బానే వాళ్ళ, మన మనసుని అట్రాక్ట్ చేసేది, దాన్ని ఒక వర్డ్లో రాయండి ఏక శబ్దమే, మన్ భావన్, మన్ భావన్. అలానే కిసి ప్రాణికో నా మార్నా, ఏ ప్రాణిని చంపకపోవడం అంటాం, దాన్ని ఏక వర్డ్మే అహింస అని అంటాము. జో దేఖ్నే యోగ్య, ఏదైతే చూడదగిందో ఒక వర్డ్లో రాయగలం, దేఖ్నే యోగ్య రాయటాన్ని దాన్ని ఒక వర్డ్లో రాస్తాం, दर्शनीय, दर्शनीय అని రాయగలగాలి. సో जिसका कोई दूसरा ना हो, अनदर एग्जांपल, जो जिस तरह कोई दूसरा ना हो, దానికి మించింది ఇంకోటి లేదు, అద్వితీయ. ఈ రకంగా ఏక శబ్దలో రాయటం నేర్చుకోండి. అంటే ఈజీగా ఏం లేదు, ఆ వర్డ్ దేని గురించి చెప్తున్నాడు, కవి, జో కవిత లిఖతా హై, ఎవడైతే కవితలు రాస్తాడు ఏమంటాం, వాటిని కవి అంటాం, కవిత లిఖతా హై. సో ఈ రకంగా అర్థం చేసుకుంటే కనుక అనేక శబ్దమే ఏక శబ్ద అనేటువంటిది ఈజీగా రాయవచ్చు. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చాలకి ముహావరా. ముహావరా అంటే అర్థం ఏంటి, ఈడియం, ఈడియం. సో ఇక్కడ ముహావరా అనేది కూడా నా ఉద్దేశంలో ఒక పర్యావరణ శబ్దలాగా మైండ్లో పెట్టుకోండి. అది అర్థం చేసుకుంటే దాని మీనింగ్ రాయగలుగుతారు. దిల్ బైట్ జానా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నాడంటే ముహావరా అనేటువంటిది దిల్ బైట్ జానా, 3 దిల్ బైట్ జానా అంటే ఏంటి, దిల్ అంటే ఏంటి, మైండ్, కూర్చోవడం కాదు, మన మనసు కూర్చోవడం కాదు ఇక్కడ అర్థం. దిల్ బైట్ జానా అంటే అర్థం ఏంటి, ఉదాస్ హో జానా, నీరస్ హో జానా. సో ఇక్కడ మనకి ఇది ఈద్గా లెసన్లో హామిద్కి దాది అమీనాకి
దిల్ బెడ్ గయా అంటే ఏంటి, అక్కడ అర్థం ఏంటి, ఆమె బాధ ఉదాస్ హో జా నీరస్ హో జానా బాధపడుతుంది. సో ఇక్కడ అర్థం ఏంటి, మనసు కింద కూర్చోవడం అని కాదు, దాని అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్, నిరాశ హో జానా ఉదాస్ హో జానా. ఆ సెంటెన్స్, ఆ ఇచ్చిన వర్డ్ని మనం అర్థం చేసుకోగలిగితే దాని యొక్క అర్థం మనకి ఈజీగా మొహరార్థం అనేది మనం రాయగలుగుతాము. అనదర్ ఎగ్జాంపుల్, కమర్ బాంధన. కమర్ అంటే ఏంటి, వెస్ట్. నడుము బాంధన అంటే టుటై, నడుము కట్టుకోవడానికి కాదు. ఎగ్జాంపుల్ కమర్ బాంధన మొహరా కర్దు పాచని అంటాడు. అప్పుడు మీరు అనేది నడుము కట్టుకోవటం అని అది కాదు. ఝాన్సీ రాణి నడుము బిగించింది అంటాం మనం తెలుగు చేస్తాం, అంటే ఏంటి, తయారవటం, అంతే కదా. ఎవరైనా నడుము బిగించాను అంటే ఏంటి, తయారు హోనా, టు ప్రిపేర్. సో ఆ వాక్యాన్ని మీరు, ఆ శబ్దాన్ని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఈజీగా మొహరార్థం అనేది మన రాగలుగుతుంది. ఎప్పుడు కూడా మనం గ్రామర్ టాపిక్స్ అనేటువంటివి బైహార్ట్ చేయకూడదు. వాటిని అర్థం చేసుకోగలిగితే గ్రామర్ చాలా ఈజీగా అర్థం చేసుకో, టాపిక్ ఏంటి, ఎలా రాయాలి అనేది అర్థం చేసుకుంటే కనుక మనం గ్రామర్ని ఈజీగా రాసుకోవచ్చు. అలానే ఆంకే కుల్నా అనేది ఎగ్జాంపుల్. ఆంకే కుల్నా అంటే కళ్ళు తెరవటం కాదు, ఓపెన్ ఐస్ అని కాదు. అంటే అర్థం ఏంటి, వాడు కళ్ళు తెరుచుకున్నాడు అంట, మన తెలుగులో కూడా కళ్ళు తెరుచుకున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు అంటే ఎగ్జామ్స్ రేపు వస్తున్నాయి, వాడు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు అంటే ఏంటి, ఇప్పుడు దా కళ్ళు మూసుకున్నాడు అని కాదు. దాని అర్థం ఏంటి, జ్ఞానోదయ హోనా. జ్ఞానోదయ హోనా అంటే ఏంటి, వాడికి జ్ఞానోదయం అయింది అని అర్థం. ఓకే, ఈ రకంగా దాన్ని అర్థం చేసుకుంటే కనుక ఈజీగా మన గ్రామీణ ముహావరా అనేది ఒక అర్థం చేసుకుంటే ఈజీగా రాయగలుగుతాము. అలానే దిల్ కచోట్న అంటే మనసు బాధపడటం అని అర్థమవుతుంది కదా. అంటే ఏంటి, దుఃఖీ హోన. దానికి అర్థం ఏం రాయాలి, దిల్ కచోట్న అంటే దుఃఖీ హోన. ఈ రకంగా అర్థం చేసుకుంటూ రాయగలిగితే, అర్థం చేసుకుంటే కనుక ముహావరా అర్థం అనేది మనకి చాలా ఈజీగా చేయొచ్చు. మోల్ లేనా అంటే దానికి అర్థమే ముహావరాకి ఖరీదున. ఓకే, ఈజీగా ఈ రకంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే నా ఒపీనియన్ ఏంటంటే గ్రామర్ని బైహార్ట్ చేయొద్దు. టాపిక్ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే కనుక ఈజీగా మీరు ప్రజెంట్ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్ టాపిక్ 9, క్వశ్చన్ నెంబర్ 9, లింగ్ బదలనా. ఇక్కడ లింగ్ బదలనా అంటే ఇదివరకు ఎగ్జామ్స్లో ఎలా ఉండేది అంటే ఒక వర్డ్ ఇచ్చి ఆప్షన్లో రాయడం నౌకరా అని ఇట్లా అయిపోయేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్కి ఏంటి, ఒక సెంటెన్స్ ఇచ్చి లింగ్ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నాడు, కవి కవితాయే లిఖతా హై అని ఒక సెంటెన్స్ ఇచ్చి లింగ్ బదల్కర్ వాక్య ఫిర్సే లిఖి అంటున్నాడు. సెంటెన్స్ మొత్తం చేంజ్ చేసి రాయాలి. కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్త రాయాలి. సో ఇక్కడ మనం లింగ్ బదలిగా మనం లింగ్ బదిలీలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మనం కారక చిహ్నాల దగ్గర, అక్కడ సంజ్ఞ నౌన్ దగ్గర సబ్జెక్టు, అలానే చివర క్రియ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, లింగ్లో కవి కవితాయే లిఖతా హై అని ఉంది. కవి అనే దానికి లింగ్ ఏమవుతుంది, ఫస్ట్ మీరు ఆలోచించండి. కవికి లింగ్ తెలిసి ఉండాలి. కవి కవయిత్రి, కవి కవితాయే మారదు, చివర వెర్బ్ లిఖతా అని ఉంది. లిఖతా అంటే ఏంటి, తా అంటే అర్థమవుతుంది పుంలింగ ఏకవచనంలో ఉంది. ఆ స్త్రీలింగ్లో మార్చాలంటే ఏం రావాలి, దాని ప్రత్యేక తీగా మార్చాలి, అది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు కవి కవిత లిఖతా అంటే కవిత్రి కవితాయే, లిఖతా ఏమవుతుంది లింగ్ మార్చేటప్పుడు లిఖతి, హై అది హెల్పింగ్ అలానే ఉంటుంది. ఈ పాయింట్ అనేది మీరు జాగ్రత్త వెర్బ్ దగ్గర జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆ పుంలింగ ఏకవచనంలో తా ఉంటే ఆ స్త్రీలింగ ఏకవచనంలో ఎలా మార్చాలి, తీగా మార్చాలి. ఏకవచనం స్త్రీలింగ ఏకవచనం బహువచనం తీగా ప్రత్యేక వెర్బ్కి యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లడకే మైదాన్ మే కేల్తే హై. లడకే అంటే ఇక్కడ సబ్జెక్ట్ లడికే అని ఉంది, లడికే మైదాన్ మే కేల్తే అని, క్రియ ఏముంది, కేల్తే హై. లడికే అనే దాన్ని మనం ఇప్పుడు స్త్రీలింగంలో మార్చాలి. లడక ఏకవచనంలో ఉంటే లడికే అని మార్చవచ్చు. ఇక్కడ లడికే అని ఇచ్చాడు అంటే పుంలింగ బహువచనంలో ఉంది. దీన్ని స్త్రీలింగ బహువచనంలో మారిస్తే ఏమవుతుంది, లడికియా అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ మిస్టేక్ చేస్తారు, లడికి అని రాసేస్తారు, అలా రాయొద్దు. లడకే అని ఇచ్చాడు కాబట్టి అక్కడ పుంలింగ బహువచనం స్త్రీలింగ బహువచనంలో లడికియా. మైదాన్ చివర వెర్బ్ ఏముంది, అక్కడ కేల్తే హై అని ఉంది. కాబట్టి ఇక్కడ స్త్రీలింగ ఏకవచనంలోను బహువచనంలోనూ వెర్బ్కి తీయే యాడ్ చేస్తాం ప్రత్యయం వెర్బ్కి. మైదాన్ మే కేల్తి, కాకపోతే అక్కడ బహువచనంలో ఉంది కాబట్టి హైకి ఏం చేయాలి, డాట్ పెట్టాలి. సో హై అని రావాలి. లడ్కియా మైదాన్ మే కేల్తి హై. సో इस तरह लिंग बदलिए. అలానే నౌకర్ కానా పకా రహా హై. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇప్పుడే, నౌకర్ కానా పకా రహా హై. నౌకర్కి లింగ్ ఏంటి, నౌకరా అని. పకా అంటే పుడ్డింగ్ వండుతుంది అని. పకా రహా హై అనే రహా అని ఉంది కదా, కంటిన్యూ రహా అంటే ఇంగ్ అని అర్థం.
డూయింగ్ అని. సో రహా అనే దాన్ని స్త్రీలింగ్, ఇది పుంలింగ ఏకవచనంలో ఉంది. దాని స్త్రీలింగ ఏకవచనంలో రహా ఏమైంది, రహి హై. సో నౌకర్ కానా పకారా హై ఏమవుతుంది, ఇప్పుడు నౌకరాని కానా పకారహి హై. ఈ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా లింగ్ రాయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్ నెంబర్ 10. వచన్. వచన్ అంటే ఏంటి, నెంబర్. సో నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ ఏకవచనం ఇస్తే బహువచనంలో చేంజ్ చేయాలి, బహువచనంలో ఇస్తే ఏకవచనంలో చేంజ్ చేయాలి. ఇది కూడా సెంటెన్స్లోనే ఇస్తున్నాడు. అలానే గోడ, ఒక ఎగ్జాంపుల్, గోడ దౌడ్ రహా హై అనే ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకున్నాం. దీన్ని వచన్ బదులుగా ఫిర్సే పూరా వాక్య లిఖే అంటాడు. గోడ ఎలా ఉంది, సింగులర్లో ఉంది. గోడకి మనకి తెలుసు బహువచనం, గోడ గోడే. సో గోడే దౌడ్, అది దౌడ్ వెర్బ్. రహా హై అని ఉంది, రహా అంటే సింగులర్లో ఉంది, దాని ప్లూరల్లో మరిస్తే ఏమవుతుంది, రహే. ఓకే స్టూడెంట్స్, గోడ దౌడ్ రహా, గోడే. మనం ఇక్కడ ఎక్కడ చేంజ్ అవుతుంది, వెర్బ్ దగ్గర చేంజ్ చేయాలి. గోడ అంటే అక్కడ సబ్జెక్టు చివర వెర్బ్ దగ్గర ప్లూరల్లో. గోడ గోడ గోడేగా అవుతుంది, రహా హై అనేది రహే హై. అప్పుడు ఏమంది, గోడే దౌడ్ రహే హై. నెక్స్ట్ దాదూర్ టర్టర్ కర్తా హై. అక్కడ ఏంటి, దాదూర్ టర్టర్ కర్తా హై. దాదూర్ అంటే మ్యాండక్ టర్టర్ అని సౌండ్ చేస్తుంది, కర్తే హై అనేది అంటే ఇక్కడ బహువచనంలో ఉంది. దీన్ని ఏకవచనం చేయాలంటే ఇక్కడ దాదూర్ అనేది సింగులర్ ప్లూరల్లో ఒకటే, మారదు. కర్తే హై అనేది బహువచనంలో ఉంది కాబట్టి కర్తే అనే బహువచనంలో ఉంది, దాని సింగులర్లో మారిస్తే కర్తే కర్తా హై. సో దాదూర్ టర్టర్ కర్తా హై అని రాయాలి. ఈ రకంగా సింగులర్ నుంచి ప్లూరల్ ఇస్తే సింగులర్లోకి మార్చాలి. ఇంకొక ఎగ్జాంపుల్, ముజే గేర్కర్ గావో అని ఇచ్చాడు. ముజే గేర్కర్ గావో సావన్ అని. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ముజేకి వచనం ఎలా మారుస్తామని. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ముజే అనేది ఎలా ఫామ్ అయింది, మై ప్లస్ కో ముజేగా మారింది. ఈ టెన్షన్ పడకండి, ఇది సార్వనామిక రూపాంతరం అంటాం. ఒక సర్వనామం కారక కలిస్తే దాని సార్వనామిక రూపాంతరం అంటారు. ముజే అయింది, మై ప్లస్ కో ముజే. దీనికి బహువచనం ఏమవుతుంది, మైకి హమ్ వస్తుంది, ఇప్పుడు హమ్ ప్లస్ కో హమే అయింది. ఈ రకంగా ముజే అనేది హమేగా మారుతుంది. కాబట్టి ముజే గేర్కర్ గావో సావన్ అంటే హమే గేర్కర్ గావో సావన్ అని బహువచనంలో రాయవచ్చు. సో ఇది ఈ రకంగా ఈజీగా మీరు వచనం కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, కాల్ అని ఇస్తున్నాడు. కాల్ అంటే ఏంటి అమ్మా, టెన్స్. టెన్స్ అంటే ఇక్కడ వర్తమాన కాల్, భూతకాల్, భవిష్యత్ కాల్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని ఒకసారి ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని వర్తమాన కాలంలో బదిలీ, యా భూతకాల్ మే బదిలీ, భవిష్యత్ కాల్ మే బదిలీ అని ఇట్లా ఇస్తున్నాడు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేరే కై ఎగ్జాంపుల్ యహతో కోయి యాన్ హై అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. యహతో కోయి యాన్ హై, యాన్ అంటే ఏంటి, స్పేస్ షిప్. చివర మనం ఎప్పుడు కూడా కాల్ ఇచ్చినప్పుడు వెర్బ్ ఒక్కటే మార్చితే అది ఏ కాలానైనా మార్చచ్చు. సబ్జెక్టు ఆబ్జెక్టు ఎప్పుడు మారదు కాల్లో, అది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. యహతో ఓన్లీ వెర్బే మార్చుకోవాలి. యహతో కోయి యాన్ హై అని ఉంది. ఇక్కడ ఏం సార్ వెర్బ్ ఏముందంటే హై అనేది హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ లేదు. హై అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది, వర్తమాన కాలంలో ఉన్నటువంటి బీ ఫార్మ్స్ అనమాట. కాబట్టి ఇది మనకేమవుతుంది, ఇది వర్తమాన కాలంలో ఉందని అర్థమవుతుంది. దీన్ని భూతకాలమే బదిలీ అని ఇచ్చాడు ఎగ్జామ్లో. అప్పుడు మనం ఏం చేయాలి, భూతకాలంలో బీ ఫార్మ్స్ మనకి బీ ఫార్మ్స్ ఇవ్వచ్చుని, పాస్ట్ టెన్స్లో ఏమొస్తాయి, హెల్పింగ్ వెర్బ్స్ అనేటువంటి యాక్సిలరీస్ అనేటువంటి వజ్ అని మనం ఇంగ్లీష్లో వాడతాం. అలానే హిందీలో పాస్ట్ టెన్స్లో వచ్చాకే థ, సెకండ్ థ, నాట్ ఫస్ట్ థ, థ థే టీ అంటే బజ్ వర్ ఆ కింద మనం వాడుతుంటాం. సో ఇక్కడ హై అనేది ఈజ్గా వాడాము, అక్కడ బజ్గా రావడానికి ఏం వాడాలి, సెకండ్ థ. కాబట్టి అక్కడ ఏం రావాలి, హై ప్లేస్లో సెకండ్ థ. యహతో కోయి యాన్ థ అని రావాలి. సపోజ్ అక్కడ హై అని డాట్ ఉందనుకో అప్పుడు ఏమొచ్చేది, థే అని వచ్చేది. సపోజ్ అక్కడ స్త్రీలింగ్లో ఉందనుకో థీ అనేటువంటి పాస్ట్ టెన్స్లో వాడాలి. అది గుర్తుపెట్టుకో స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, पानी के अभाव में हमारे लोग मर रहे थे, सेकंड थे, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. పానీ కే అభావ్ మే హమారే లోగ్ మర్ రహే థే అని ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. మన వెర్బ్ని బట్టి అది ఏ టెన్స్లో ఉంది అనేది మనం గుర్తుపడతాం. అలానే ఆ టెన్స్ని వేరే టెన్స్లోకి మార్చాలంటే ఆ వెర్బ్నే మార్చాలి. పానీకి అభావమే హమారే లోగ్ మర్ రహే థే అంటే థే అనేది ఏంటి, పాస్ట్ టెన్స్లో ఉందని మనకు అర్థమైంది. సెకండ్ థే అంటే ఏంటి, వర్.
సో ఇక్కడ దీన్ని ఏం కాలంలో మార్చమన్నాడు, భవిష్యత్ కాలమే బదిలీ అన్నాడు. సో భవిష్యత్ కాలంలో మార్చాలంటే అప్పుడు ఏమైంది, పానీకే అభావమే హమరులోక్, మర్కి అనే దానికి ఏమంటే చేయాలి, బహువచనంలో ఉంది కాబట్టి మర్ రహేతే, ఇక్కడ ఏంటి మరేంగే అని రావాలి. పానీకే అభావమే హమారే లోక్ మరేంగే. సో ఇక్కడ ఎలా వచ్చింది ఏంగే అనేది అయ్యి నేను ఒకసారి భవిష్యత్ కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నిక్. మై సబ్జెక్టుకి వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్కి ఉంగా అని యాడ్ చేయాలి, పుంలింగ ఏకవచనం అయితే. స్త్రీలింగ అయితే ఉంగి. అలానే తుమ్ సబ్జెక్టుగా వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్కి ఏం చేయాలంటే ఓగే అని యాడ్ చేయాలి. అప్పుడు తుమ్ గర్ జాతా హై అని ఉందనుకో గర్ జాओगे, అది స్త్రీలింగంలో ఉందనుకో జాओगी. అలానే సబ్జెక్ట్ వహ్యహగా ఉందనుకో భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుంది, మెయిన్ వెర్బ్కి ఏగా పుంలింగ ఏకవచనానికి, స్త్రీలింగానికి కనుక ఏగే అని చేయాలి. వహ బాజార్ జా అని ఉంది, దానికి ఏం చేయాలి జాయేగా. అదే స్త్రీలింగం అనుకోండి వహ బాజార్ జాయేగి. ఈ రకంగా సపోజ్ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది వే ఏ హమ్ అని, వే బాజార్ ఏంగే అని యాడ్ చేయాలి మెయిన్ వెర్బ్కి. అదే స్త్రీలింగ బహువచనం అయితే ఏంగి అని యాడ్ చేయాలి. వే బాజార్ జాయింగే, వే బాజార్ జాయింగే. ఈ పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే కనుక భవిష్యత్ కాలాన్ని మనం చేంజ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 ఏంటమ్మా, శుద్ధ రూప్. శుద్ధ రూప్ అంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్. ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేయమంటున్నాడు. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ మనకు ఉన్నటువంటి వ్యాకరణంలో 10th క్లాస్లో ఇప్పుడు ఇచ్చిన 1 to 12 బిట్స్లో. శుద్ధ గీజీ అన్నప్పుడు ఎక్కువగా మనకి ఎక్కడ మిస్టేక్ పోతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వాడు ఇస్తే మిస్టేక్ కారక చిహ్నం దగ్గర ఇస్తాడు, లేకపోతే క్రియ దగ్గర ఇస్తాడు. అవి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, మై మేరే గావ్ గయా. ఎప్పుడు కూడా సర్వనామం మై మేరా, తుమ్ తుమ్హారా, ఆప్ అపనా అని రాకూడదు. సర్వనామాలు నాది అని రాకూడదు, తమ అని రాకూడదు. దాన్ని నిజ్ సర్వనామం అనేది ఉపయోగించాలి. మై తర్వాత నాది అంటే మైన్ అన్నప్పుడు అపనా అపనే అపని అని రావాలి. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి, మై మేరే గావ్ గయా. సో ఇక్కడ మేరే ఉంది కాబట్టి మేరా అని ఉంది అనుకో, మై మేరా గావ్ గయా, మై అపనా గావ్ గయా. మేరే ప్లేస్లో ఆ మేరే అనేది తప్పు. ఇప్పుడు మై మేరే అనకూడదు, తుమ్హారే అనకూడదు, ఆప్ అప్నే అని అనకూడదు. సో ఇట్లా వచ్చినప్పుడు రిపీటెడ్గా వచ్చినప్పుడు అపనా అపనే అపని. అపనా అనేది అక్కడ మేరా అని ఉందనుకో అపనా వాడాలి, మేరే అని ఉందనుకో అపనే వాడాలి, మేరీ అని ఉందనుకో అపని. ఇది నిజవాద సర్వనామాన్ని ఇలా వాడాలి. ఇక్కడ ఇచ్చినటువంటి మనకేంటి, మై మేరా గావ్ గయా, అక్కడ మేరే ఉంది కాబట్టి మై అపనే గావ్ గయా. సపోజ్ అక్కడ మేరా అని ఉందనుకో అపనా అని వాడాలి. ఈ రకమైనటువంటి చేంజెస్ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను శుద్ధ గీజీలో. మై కితాబ్ పఢ్ రహీ హై, మై కితాబ్ పఢ్ రహీ హై. నేను ఇందా చెప్పాను ఉంటే తప్పు మిస్టేక్ వచ్చే సెంటెన్స్లు క్రియ దగ్గర ఉండొచ్చు, కారక చిహ్నం దగ్గర ఉండొచ్చు. ఇక్కడ మీరు మై అనేది క్రియ దగ్గర ఒకసారి చూడండి, రహే హై అని ఉంది. మై అంటే ఏంటి, సింగులర్ అయామ్ అని. రహే అంటే ఏంటి, ప్లూరల్ ఉంది. అసలు మై వచ్చినప్పుడు ఏం చేయాలి, హెల్పింగ్ వెబ్ హూ రావాలి, అది మనకు తెలియాలి, రూల్ తెలిసి ఉండాలి. అలానే రహే అని ఉండకూడదు. మై ఏమన్నాడు, మై కితాబ్ పఢ్ రహీ హై. సో సింగులర్, రహే అంటే ప్లూరల్ ఉంది, రహా అని రావాలి. మై వస్తే చివర హూ రావాలి, కాబట్టి మై కితాబ్ పఢ్ రహా హూ అని రావాలి. సో ఈ రకంగా మనకి ఈజీగా సెంటెన్స్ అనేటువంటి శుద్ధ రూపులో చేంజ్ చేయొచ్చు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, వే పాఠశాల జా రహా హై అన్నాడు. సో ఇక్కడ క్రియ దగ్గర చూడండి, జా రహా. వే అంటే పుంలింగ బహువచనం, రహా అంటే సింగులర్లో ఉంది కాబట్టి మనకి అర్థమైంది మిస్టేక్ ఎక్కడ ఉంది క్రియలో. వే అనేది బహువచనం కాబట్టి రహా ఏమవ్వాలి, రహేగా మారాలి. హై అనేది సింగులర్ కాబట్టి హై డాట్ రావాలి. సో వే పాఠశాల జా రహే హై. ఈ రకంగా జాగ్రత్తగా గమనించుకుంటూ మనం శుద్ధ రూపి అనే చేయొచ్చు. ఈ రకంగా మీరు మ్యాక్సిమం ఈ గ్రామర్ పార్ట్స్ ఏదైనా 10th క్లాస్ స్టూడెంట్స్ అర్థం చేసుకుని ఆ టాపిక్ ఏంటి, ఎలా రాయాలనేది మైండ్లో సెట్ చేసుకొని బైహార్ట్ చేయకుండా నేను చెప్పినటువంటి టెక్నిక్స్ ఉన్నాయో అది ఫాలో అవుతూ 12కి 12 పాయింట్స్ తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి. అలానే 10 పాయింట్స్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.